వెంకటరమణారెడ్డి గారు, మీరు మొన్న ఈ మధ్య కూడా కొన్ని లిస్టులు కూడా ఏవో బయట పెట్టారు. ఏంటి అసలు ఈ టికెట్లు ఏంటి, గందరగోళం ఏంటి, ఎక్కడి నుంచి దీన్ని ఈ ప్రక్షాళన మొదలు పెట్టారు? అంటే యాక్చువల్ గా ఎమ్మెల్యేలకి ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క లెటర్ ఉంటుంది. దాంట్లో 6 మంది అలా 6 మెంబర్స్ పర్ డే ఒక ఎమ్మెల్యే ఒక లెటర్ ఇవ్వచ్చు దిగ్దర్శనానికి, విచ్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్. నేను దానికి ఒప్పుకోను. ఎమ్మెల్యేలకి తిరుమల తిరుపతి దేవస్థానానికి అసలు ఏం సంబంధం అండి? అసలు వీళ్ళు ఎందుకు లెటర్ ఇవ్వాలి? ఏ పార్టీ అయినా కానీ, ఇర్రెస్పెక్టివ్ టీడీపీ వైసీపీ పార్టీలు రాజకీయాలు పక్కన పెడతాం. మనం దేవుడి గురించి మాట్లాడతాం. దేవుడి గురించి మాట్లాడేటప్పుడు రాజకీయాలు ఉండకూడదు. సరే, అసలు ఆ సిస్టమే తప్పు. ఎమ్మెల్యేలకు లెటర్లు ఇవ్వడం, వీళ్ళని లెటర్లు ఇచ్చేది పొమ్మను. ఎవరు కావాలంటే పోతారు, క్యూలో నిలబడతారు, మా దేవుడికి దండం పెట్టుకుంటారు, వస్తారు. ఆయన కరుణిస్తే కరుణిస్తాడు, తప్పు చేస్తుంటే శిక్షిస్తాడు. సో నేనేమనుకుంటే, నేను బయట పెట్టిన లెటరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లెటరు 54 మందికి ఒక్క లెటర్ లో దర్శనం ఇస్తారా? ఆయన ఒక్కడు 54 మంది ఒకే లెటర్ 6 మందికి ఇవ్వాల్సిన లెటరు 54 మందికి ఇచ్చి ఆయన ఒక్కడు. మళ్ళీ ఆయన కొడుకు టూడాలో ఆయన కొడుకున్నాడు. ఓకే, ఐ మీన్ ఈయన అనుకుంటా కరుణాకర్ రెడ్డి కొడుకు, రోజా, కరుణాకర్ రెడ్డి, వీళ్ళందరూ ఈ లెక్కన ఒక్కొక్కరి 50-60 మందికి దర్శనాలు ఇప్పిస్తుంటే ఎందుకు ఇప్పిస్తున్నారండి? ఏం అవసరం వచ్చింది? ఎందుకంటే ఆ దర్శనం 5,000 రూపాయలకు అమ్ముకున్నారనేది వాస్తవం. ప్రోటోకాల్ దర్శనంలో తీసుకోపోవాలంటే, ప్రోటోకాల్ అంటే యాక్చువల్ గా వీళ్ళే వస్తారు, రోజా గాని చెవిరెడ్డి. ప్రోటోకాల్ దర్శనాల్లో వస్తే 1,00,000 రూపాయలు, ప్రోటోకాల్ దర్శనం వస్తే 1,00,000 రూపాయలు. సో ఈ విధంగా వీళ్ళు తిరుమలని దోసుకున్నారంటే మీరు ఇమాజిన్ చేయండి ఒక్కసారి ఎంత వ్యాపారం జరిగిందో, వాట్ స్కేల్. అంటే ఓన్లీ దర్శనాల మీద మా లెక్క ప్రకారం 200 నుంచి 300 కోట్ల రూపాయలు సంపాదించారు. ఈ కాకుండా డిస్క్రిటరీ చైర్మన్ కి డిస్క్రిటరీ పవర్ అని ఒకటి ఉంటుంది. ఆయన ఒక 100, 200, 300 టికెట్లు ఆయన ఇష్టం. అది ఎవరు అడిగేదానికే లేదు అక్కడ. మీరు నమ్మరు, ఈ టికెట్లన్నీ నార్త్ ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి అందరికి 5,000 నుంచి 10,000 రూపాయలకి అమ్ముకున్న దాఖలాలు చాలా ఉన్నాయి. కదా, తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రోకర్లుగా తయారయ్యి ఒక వ్యాపారం చేసేసారు. మీరు నమ్మండి నమ్మకపోండి, అసలు వీళ్ళకి ఎంత ధైర్యం అంటే అప్పుడు మన వెంకటేశ్వర స్వామి ఆయన మీద తన ప్రమాణం చేయాలన్నా 100 సార్లు ఆలోచిస్తాం. ఎందుకు? భయం మనకి. ప్రమాణం చేసి తప్పు చేస్తే ఆయన శిక్షిస్తాడనే భయం మనకు అందరిలో ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే, వీళ్ళకి భయం, వీళ్ళకి ఓన్లీ డబ్బు. వెంకటేశ్వర స్వామి ఏటీఎం లాగా వీళ్ళకి తయారయ్యాడు అనేది వాస్తవం. సరే, అది పక్కన పెడతాం. ఇంజనీరింగ్ సెక్షన్ లో జరిగిన అవినీతి, బ్రహ్మాండమైన చౌల్ట్రీ, 25 years ఉన్న చౌల్ట్రీ కింద పగలగొట్టేస్తారా? డెమాలిష్ చేసేస్తారా? ఎవరు డబ్బు అంటే ఒక కొత్త కాంట్రాక్ట్ ఇస్తే ఒక 20% వస్తుందని చెప్పి మీరు చౌల్ట్రీలు ఉండిన చౌల్ట్రీలు కొట్టేస్తారు. అసలు ఇంకొకటి అండి, తిరుపతి కలెక్టర్ ఆఫీస్ ఎక్కడుందండి ఇప్పుడు ప్రస్తుతానికి? కొత్త బాలాజీ జిల్లా చేసిన తర్వాత కలెక్టర్ ఆఫీస్ ఎక్కడుంది? టిటిడి బిల్డింగ్ లో ఉంది. ఎట్టుంటది? కట్టుకోండి ఒకటి మీకు అవసరం అయితే. స్వామివారి బిల్డింగ్స్ మీరేంది వాడేది? అది భక్తుల కోసం కట్టింది. పేదవాళ్ళు వచ్చినప్పుడు అక్కడ రూమ్స్, ఆ ఫెసిలిటీస్ ఇచ్చేదానికి ఇచ్చినప్పుడు యూ కెనాట్ యూజ్ ఇట్ కదా. అది ఎవరి డబ్బుతో పెట్టింది? విరాళాలు వచ్చిన డబ్బులే కదా. అది స్వామివారికి తప్పితే ఇంక దేనికైనా వాడచ్చా? ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి అనే భయం లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అక్కడ అంగళ్ళు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులు, వీళ్ళ మనుషులు, వాళ్ళ మనుషులు. అసలు ఒక్క హోటల్లో ఈ రోజు, మొన్న వైసీపీ ప్రభుత్వం ఉన్న వరకు మీరు ఒక హోటల్కి పోవాలంటే మీరు మామూలుగా ఒక మసాలా దోశ మీకు హైదరాబాద్ సిటీలో ఎంత ఉంటుందండి? 100 రూపాయలు మ్యాక్స్. 150 రూపీస్ తక్కువ మీకు దోశ దొరకదు తిరుపతిలో హోటల్లో. ఒకే ఒక హోటల్ ఉంది, ఇంకా మిగతా హోటల్స్ లేకుండా చేసేసారు. అదే టీడీపీ ప్రభుత్వంలో ఎన్ని హోటల్స్ ఉన్నాయి? ఎక్కడ పోయినా తినొచ్చు కదా. ఇప్పుడు భక్తులకి మనం వ్యాపారం చేస్తున్నావా? భక్తుల కోసం మనం ఫెసిలిటీస్ ఇస్తున్నాం. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం 500 రూపాయలు బస్సు టికెట్, పోన్ రాన్ బస్ ఛార్జ్ ఉంటే పోయి హ్యాపీగా ఆడు ఉండి తినేసి
స్వామి దర్శనం తీసుకొని మళ్ళీ బస్సు ఎక్కివచ్చు. అవునా కదా? అవును. ఇప్పుడు మీరు తిరుమలతో ఫ్యామిలీకి పోవాలంటే 10 నుంచి 15 నుంచి 25,000 ఖర్చు అవుతుంది. ఆ రూమ్ రెంట్ ఏందండి? అవును. 7,000, 1,000 రూపాయల రూమ్ 5,000, 6,000 ఏంది? 6,000 బిజినెస్? అదేమన్నా హోటల్? దేవుడికి ఇచ్చే భక్తులకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ కూడా మీరు వ్యాపారం చేస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఊరికే ఓడిపోలే. వెంకటేశ్వర స్వామి కన్ను తెరిచాడు కాబట్టి ఓడిపోయాడు, ఆగ్రహించాడు కాబట్టి ఓడిపోయాడు. ఆయనతో పెట్టుకుంటే ఎవరైనా అసలు తట్టుకోగలుగుతారా? సో ఇది నేనేమంటానంటే అసలు ఇది తప్పంతా మందే. మనం దీని మీద ఎప్పుడో మన వాయిస్ వినిపించాల్సింది. అందరూ భయపడ్డారు, ఆ భయంతో అవునండి. ముఖ్యంగా ధర్మారెడ్డి గారు లాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి. ధర్మారెడ్డి గారు ఇక్కడ బర్డ్స్ కి ఆయన బర్డ్స్ కానివ్వండి, అసలు మొత్తం టీటీడీ అన్ని ఆర్గనైజేషన్స్ కి ఆయనే హోల్ అండ్ సోల్ గా ఉన్నారు. అవునండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం, ఇప్పుడు శ్యామలారావు గారు వచ్చారు, వెరీ ఆనెస్ట్ ఆఫీసర్. అతను చూసారా, భక్తితో కూడిన వినయం ఉంటుంది అతని ఫేస్ లో. అంటే భయంగా పనిచేస్తాడు. ఖచ్చితంగా అండి, బాధ్యతగా పనిచేస్తాడు. ఎవరండి ధర్మారెడ్డి? ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ లేరా? ఏపీలో చదువుకున్న ఐఏఎస్ వాళ్ళు ఎలా బాధ్యతగా చేస్తారు? ఎవరినో డెప్యుటేషన్ ముందు తీసుకొని వచ్చి ఆయన్ని ఇన్ఛార్జ్ ఈవోగా పెట్టి అసలు వ్యవస్థనే నాశనం చేసేసారండి. నాకు ట్విట్టర్ లో ఒక్కొక్కరు సార్ మేము ఇట్టయింది. అయితే మొదటి పార్ట్ అంతా సుబ్బారెడ్డి గారు ఉండి మరి సరైన ఈ ఎన్నికల సమయానికి కరుణాకర్ రెడ్డి గారిని మార్చడం వెనుక మళ్ళీ ఏం జరుగుంటుందో? మీకు ఒక్కటి మేడం, ఇప్పుడు వైవి సుబ్బారెడ్డికి భక్తి ఎక్కువ వాస్తవం. కానీ అక్కడ వైవి సుబ్బారెడ్డి చేతులు ఏముందండి? పాప వైవి సుబ్బారెడ్డి గోపూజ చేయకుండా బయటకు రాడు. నేను చూస్తున్నా ప్రాక్టికల్ గా. హిజ్ వైఫ్ వైవి సుబ్బారెడ్డి గారి శ్రీమతి కూడా చాలా భక్తి, దేర్ నో డౌట్. దాంట్లో మనం ఆయన మీద ఏళ్ళు చూపించే ఛాన్స్ కూడా లేదు. కానీ అక్కడ వైవి సుబ్బారెడ్డికి పవర్ ఏముండిందండి? అంటే వాళ్ళిద్దరు దంపతులు పూజ చేసుకోవడానికి మాత్రం చక్కగా అంతవరకే గాని ఆడ చైర్మన్ అయినా, ఈవో అయినా, బాస్ అయినా, విలన్ అయినా, దొంగ అయినా, దొర అయినా, ఇట్ వాజ్ ఓన్లీ ధర్మారెడ్డి. వైవి సుబ్బారెడ్డి నోరెత్తేదానికి లేదు వైవి సుబ్బారెడ్డికి. కానీ వాస్తవంగా మేబీ వైవి సుబ్బారెడ్డికి పవర్స్ ఇచ్చుంటే ఇంత ఘోరమైన పరిస్థితి ఉండేది కాదు. బట్ అదే విషయం నేను కరుణాకర్ రెడ్డి గురించి మాత్రం చెప్పను. కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి ఒక బ్రోకరు, ఒక దొంగ, నో డౌట్. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నాశనం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కరుణాకర్ రెడ్డే. ఇటువంటి నాస్తికులకి ఎందుకు ఇస్తారు అని అడుగుతున్నా. అంటే మీ కుటుంబంలో అదే పునరావాస కేంద్రమా? అంటే వాళ్ళు వచ్చేసి బాబాయ్ బిడ్డ నాకు ఇదే ఆఖరా ఛాన్స్ అంటే తిరుమల ఇస్తావా? అరే వాడు అతను చేయగలుగుతాడా? స్వామికి న్యాయం చేయగలుగుతాడా? భక్తులకు న్యాయం చేయగలుగుతాడా? భక్తులకి అవి చూడాలి. అవి కదా క్రైటీరియా. మీరు బయట పెట్టిన ఆధారాలతో ఒకసారిగా షాక్. ఇన్నాళ్ళు ఆరోపణలకు మాత్రమే పరిమితమైన దగ్గర నుంచి ఆధారాల దాకా శ్రీనివాసానంద స్వామితో మాట్లాడదాం ఒక్క నిమిషం. స్వామి దీని మీద అక్కడ జరిగిన అనేక విషయాల్లో మీరు చాలా పెద్ద యుద్ధమే చేశారు. అసలు అప్పుడు వచ్చిన వరదల నేపథ్యంలో తిరుమలలో ఎప్పుడూ చూడని వరదలు కూడా వచ్చినాయి. అంటే కొన్ని అపచారాలు జరిగినాయి, ఇక్కడ స్వామివారు ఆగ్రహంతో ఉన్నారు అన్న విషయాన్ని కూడా మీరు మన డిబేట్లోనే ఒక విషయాన్ని చెప్పారు. అక్కడి నుంచి మొదలు పెడితే అసలు గోవిందనామాలు లేకపోయిన దగ్గర నుంచి మీరు చేసిన ఏ యుద్ధం కూడా యుద్ధానికే పరిమితమైంది, కానీ ఒక్కటి కూడా ఇనిషియేట్ తీసుకోలేదు. మీలాంటి వాళ్ళు చెప్పింది కనీసం ఫాలో అవ్వలేదు. ఇప్పుడు ఆనం గారు లాంటి వాళ్ళు పెట్టిన ఈ ఆధారాలు చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం అమ్మ, అది ఒక ఆధ్యాత్మిక సంస్థ, ఒక ధార్మిక వ్యవస్థ. ఈ చాలా వేల సంవత్సరాల నుండి ఎంతో మంది రాజులు, చక్రవర్తులు, పాలకులు అందరూ కూడా ఎంతో వినయ విధేయతలతో, ఎంతో భక్తి పార్వశ్యంతో స్వామివారి ప్రతిష్టని ఇనుమడింపజేశారు తప్ప, స్వామివారికి విధేయతతో, వినయముతో స్వామివారి సేవలో తరించారు తప్ప, వారికి కలిగినటువంటి కానుకలు లేకపోతే ఆ ఐశ్వర్యము స్వామికి సమర్పించారు తప్ప, ఎవ్వరూ తిరుమల వెంకటేశ్వర స్వామిని అక్కడ ఏదైనా పొందాలి, ఏదైనా తీసుకోవాలనే ఆలోచన ఎవరికి కూడా లేదమ్మా.
కానీ దురదృష్టం ఏంటంటే ఎప్పుడు కూడా తిరుమల పైన డిబేట్స్ ఉండేవి కాదు. అవును. చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి చేసి అంతవరకు కూడా మన 2014 మనకి 18-19 వరకు కూడా ఎప్పుడు డిబేట్స్ తిరుమల మీద లేవు. తిరుమలలో అది జరుగుతుందా ఇది జరుగుతుందా. రాజశేఖర రెడ్డి టైంలో మళ్ళీ కొంత విధ్వంసం జరిగింది. అవును. 7 కొండలు కాదు 3 కొండలని ఒక జీవో తీసుకురావడం, ఆ 2 కొండలకే పరిమితమని, మరొక కొండ ఏమో ఏదో భక్తులు ఉండడానికని, మిగతావన్నీ కూడా కాదు అని ఆ జీవో తీసుకొస్తే ఆ రోజు ఆ పెషావర్ పీఠాధిపతి అలాగే చాలా మంది స్వాములు అంతా కూడా RSS VHP పెద్ద ఉద్యమాన్నే చేసి, అదేంటయ్యా 7 కొండల వాడ వెంకటరమణ గోవింద అని కొన్ని వేల సంవత్సరాల నుండి భక్తులందరూ స్వామిని పూజిస్తే నువ్వు 3 కొండలు అంటావేంటయ్యా, ఆ జీవోని రద్దు చేయండి అని పెద్ద ఉద్యమం చేస్తే చివరికి భయపడి వెనక్కి తగ్గారు. దానికి స్వామివారు శిక్ష కూడా ఆయన విధించడం జరిగింది. అంటే తిరుమల చాలా మంది అంటారు వెంకటేశ్వర స్వామిని ఈజ్ ద మోస్ట్ ఎన్కౌంటర్ అని. ఆయన చేస్తే ఆయన వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఈరోజు అది జరుగుతుంది. కాబట్టి అటువంటి తిరుమల పైన ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే వచ్చారు, ఆయన దీన్ని ఏమిటంటే కేవలంగా మన పార్టీకి కానీ మనకి కార్యకర్తలకు కానీ లేకపోతే ఎవరైతే వ్యాపారవేత్తలు ఉంటారో బిలియనీర్స్ ఉంటారో కోట్లాధిపతులకి ఇది ఒక బంగారు బాతుగా మనం వాడుకుందాం. దీని ఆదాయాన్ని మన గతంలో మీకు జీవోస్ కూడా నేను ఇచ్చాను అప్పుడు పేపర్స్, అమ్మఒడికి జగనన్న నేస్తామని, జగనన్న విద్యా కానుకని, జగనన్న దీవెనని చాలా డబ్బులు ఆ జీవోలు పెట్టి ₹1,00,00,000 లాగేశారు. ఇంకా స్వామి అంటే ఈ సెంటిమెంట్ ని ఎక్కడ దాకా వాడుకున్నారంటే ఎన్నికల సమయంలో తిరుపతి బై ఎలక్షన్స్ లో అక్కడ ఆ ప్రాంతంలో ఎన్నికలు జరిగేటప్పుడు లడ్లు పంపిణీ, స్వామివారి లడ్లను తీసుకువెళ్ళి ఎన్నికల్లో తాయిలాలుగా ఇచ్చారు. అవునమ్మా, అది ప్రసాదం అందిందని వాళ్ళు భాగ్యంగా చూడొచ్చులే గానీ దీన్ని కూడా రాజకీయంగా స్వామివారి లడ్డును కూడా రాజకీయంగా వాడుకున్నారండి. ఎక్కడ దాకా వెళ్ళినట్టు అంతటి దుర్మార్గత్వంగా వ్యవహరించారమ్మా. అయోధ్య రామాలయం అయితే ఈ అధర్మారెడ్డి, ధర్మారెడ్డి అని పిలవకూడదమ్మా ఆయన్ని. ఈ అధర్మారెడ్డి ఏమో ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు, అయోధ్య భక్తులందరికీ కూడా మేము తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఇస్తున్నామని. ఏదమ్మా కనీసం ఒక లడ్డైనా పంపించారా? ఆ తర్వాత ఏదో ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత కొంత పంపించారని. అంటే వీళ్ళు జగన్ సభలకి జగన్ కార్యకర్తలకి మీటింగ్లకి తిరుమల లడ్డూలు ఇస్తారు, కానీ అయోధ్య రామాలయం ప్రతిష్టకి ఒక లడ్డు కూడా ఇవ్వలేకపోయారు. అసలు లడ్డు నాణ్యత, లడ్డు టేస్ట్ కానివ్వండి, అన్ని రకాల వాడుకున్నారు, భ్రష్టు పట్టించేశారు. ఎంతటి దిగజారుడుతనం అంటే తిరుమల వెబ్సైట్ లోకి మనం అప్పుడు డిబేట్స్ కూడా మీరు పెట్టారు. తిరుమల వెబ్సైట్ లోకి బైబిల్ వాక్యాలు వచ్చాయంటే చూడండి ఎంత తారస్థాయికి వెళ్ళిపోయిందో వ్యవస్థ. అంటే దేశ విదేశాల్లో వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట ఏం కావాలమ్మా? ఈరోజు జెరూసలేంలో జీసస్ తాలూకా బైబిల్లోకి వాళ్ళ వెబ్సైట్ లోకి మన తిరుమల సమాచారం వెళ్తుందా? వెళ్ళదు. మరి వెళ్తుందంటే ఎవరు? ఈ ఈవోలు ప్రమేయం లేకుండా, ఇక్కడ అధికారులు ప్రమేయం లేకుండా ఎలా జరుగుతుంది? అలాగే తిరుమల క్షేత్రానికి ఒక ఆచారాలు ఉన్నాయి, ఒక కొన్ని నియమాలు ఉన్నాయి, అక్కడ స్థల పురాణాలు ఉన్నాయి. దాన్ని ఎప్పుడైనా ఈ వైకాపా జగన్మోహన్ రెడ్డి గౌరవించారమ్మా? కనీసం బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయితే భార్యతో వెళ్ళాలి, భార్య లేకుండా వెళ్ళకూడదు కదా. శ్రీరామచంద్రమూర్తి లాంటి ఆయన మరి భార్య లేకపోతే పక్కనే బంగారు విగ్రహాన్ని తయారు చేసుకుని కదా యాగం చేశారు. అవును. అటువంటిది జగన్మోహన్ రెడ్డి ఈయనకి మన హిందుత్వం నచ్చలేదనుకోండి, నచ్చినప్పుడు ఆయన దూరం అయిపోయి ఎవరో వారి తాలూకా దేవాదాయ శాఖ మంత్రినో దంపతులను ఎవరినో ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఎవరినో పంపించాలి. ఇది మంచి పాయింట్. ఎప్పుడైనా ఆయన ఒకవేళ నమ్మరు, వెంకటేశ్వర స్వామిని నమ్మరో, హిందూ మతాన్ని నమ్మరో అనుకోండి, నమ్మనప్పుడు ఇంకొకరిని పంపిస్తే సరిపోతుంది. కానీ ఆ శాస్త్రాన్ని పాటించాలి కదమ్మా. ఏంటి అంతకుముందు రాజుల కంటే ఈయన గొప్పోడా? చక్రవర్తుల కంటే జగన్మోహన్ మహానుభావుడమ్మా. మరి వాళ్ళే ఆచరించినప్పుడు అంతకుముందు ముఖ్యమంత్రులు అందరూ కూడా ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ఎంతమంది ముఖ్యమంత్రులు రాలేదమ్మా? ఆ ముఖ్యమంత్రి కంటే గొప్పవాడా జగన్మోహన్ రెడ్డి? మరి వాళ్ళు ఎలాగ భార్యతో వెళ్ళారు?
మీరంతా ఇలా అడుగుతున్నారనే కొండ మీదకి భారతీ గారిని ఎట్టి పరిస్థితుల్లో అయితే తీసుకెళ్ళలేదు. కానీ కొండని వెంకటేశ్వర స్వామిని తాడేపల్లి దగ్గరికి తీసుకొచ్చి సెట్టింగ్ వేసి వాళ్ళిద్దరూ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నట్టుగా చూపించారుగా. చూపించారమ్మా. ప్రసాదం ఏం చేసిందమ్మా భారతమ్మ? వెంకటేశ్వరం సెట్ వేసుకున్నారు, పెద్ద అట్టాసం చేశారు. హిందువులందరికీ మరొక మోసం, ఈయనేదో మళ్ళీ ఓట్లు పడిపోవాలని హిందువులు నమ్మేస్తారని అర్చకులు ప్రసాదం ఇచ్చారు భారతమ్మకి. ఏం చేసిందమ్మా? మన మీడియాలో చూసాం స్పష్టంగా. ఆ పేపర్లో వేసేసి మడత పెట్టేసి ఆ టిష్యూ పేపర్లు పక్కన పడేసింది. అంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఎంత గౌరవించిందో మనం చూసాం. వీళ్ళ దేవాలను ఉద్ధరించేస్తారు. కనీసం డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కంటే గొప్పవాడమ్మా జగన్మోహన్ రెడ్డి. ఆయన వస్తే ఒక ముస్లిం మతంలో పుట్టారు కాబట్టి ఎవరైనా ఇతర మతస్థులు వస్తే డిక్లరేషన్ పెట్టారు. ఎందుకు పెట్టారమ్మా? డిక్లరేషన్ ఎందుకు పెట్టారు? మనం పెట్టుకున్న డిక్లరేషన్ ఈ ముఖ్యమంత్రిగా ఈయన పట్టించుకోలే. ఈ మంత్రులందరూ వాగారు, ఇష్టానుసారంగా వాగారు. ఆయన ముఖ్యమంత్రి, ఆయన పెట్టాల్సిన అవసరం ఏముంది? ఎవడా వాగుతున్నాడు? ముఖ్యమంత్రికి చెప్పేవాడు ఎవడు? ముఖ్యమంత్రి ఈయన భగవంతుడు వెంకటేశ్వర కంటే గొప్పవాడమ్మా. ఆయన ఇట్లాంటి కూడా బ్రహ్మాండ నాయకుడు. ఆయన ఆ నాయుడు కంటే ఈ నాయుడు గొప్పవాడా? ఆ బ్రహ్మాండ నాయుడు కంటే మహానుభావుడా జగన్మోహన్ రెడ్డి? ఆయనకి పంగనామాలు పెట్టడానికి చూశారు, పంగనామాలు పెట్టారు. చివరికి ఏం చేశాడు? నా పంగనామాలు పెడతారా అని చెప్పి ఆ 3 నామాలు ఒక నామం తీసేశాడు. 2 నామాలు మిగిలే 11 సీట్లు 2 నామాలు పెట్టాడు. ఇదిరా మీ పరిస్థితి, నాకు పంగనామాలు పెట్టేవాడికి ఇదే పంగనామం అని చెప్పి 2 నామాలు ఉంచాడు, 11 సీట్లు. ఏమైందమ్మా? లడ్డూల వ్యాపారం, గదుల వ్యాపారం, దర్శనాల వ్యాపారం, ప్రసాదం వ్యాపారం. ఆ ప్రసాదం ఎలాగుందమ్మా? పురుగులు పట్టేటువంటి అన్నమా పెడతారు వెంకటేశ్వర స్వామి భక్తులకి. అన్నదానానికి ఎంతమంది విరాళాలు ఇచ్చారమ్మా? ₹1,000,000. ఏం చేస్తున్నారు ఆ ₹1,000,000? అంటే మీరు తినేస్తారా? వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన విరాళాలు మీరు తినేసి మీరేమో మంచి బియ్యాన్ని మీరు ఎవరో మీ కార్యకర్తలకి మీరు బయట బ్లాక్ మార్కెట్లు అమ్మేసి మనం చూసాం. 2-3 లారీలు బియ్యం పట్టుబడిపోయింది. అంటే స్వామికి ఇచ్చినటువంటి బియ్యాన్ని తరలించేసి ముక్కుపోయిన పనికిమాలిన బియ్యాన్ని ఆ గోడౌన్లో ఎక్కడో ముక్కుపోయినటువంటి బియ్యాన్ని స్వామి ప్రసాదంగా పెడతారా? భక్తులను బాధ పెడతారా? ఈ రోజు అదేనా వీళ్ళకి చేసినటువంటి, వీళ్ళు అనిపించినటువంటి అదే కర్మ ఫలం. ఒక్కొక్కటి మీ దగ్గర నాకు తెలిసి ఆ లెక్కలన్నీ ఉన్నట్టున్నాయి. ఎందుకంటే ఇన్నేళ్ల పాటు చూశారు కాబట్టి. ఆనం గారు, మొన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారు మాంసం కూడా పైకి తీసుకొచ్చి పెట్టారు అని. నిజంగా అంటే రాజకీయాలకు అతీతంగా దైవ సన్నిధానాలకు వెళ్ళినప్పుడు అది ఏ మతం వాళ్ళైనా కావచ్చు. ఈరోజు బక్రీద్ కాబట్టి ముస్లింలు కూడా రాజకీయాలన్నీ పక్కన పెట్టి వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ మతాన్ని పూజించుకునే విధానం వాళ్ళ మాటల్లో వినబడుతుంటుంది. కానీ మొన్న ఆయన బాధ్యతలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎంత నిదానంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, ఎంత సౌమ్యంగా ఇక్కడ పరిస్థితుల గురించి చెప్పారు. కానీ అంతకుముందు ఏ నాయకులు వెళ్ళినా కొండ ముందు స్వామివారి గుడి ముందే నుంచోని గట్టిగా రోజా గారు అయితే మరి రాజకీయాలు మాట్లాడుతూ గట్టిగా అక్కడ హావభావాలు, ఆ ఒదిగి ఉండే తనం స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకంటే గొప్పవాళ్ళం అయితే కాదు కదా. ఎంత పెద్ద ముఖ్యమంత్రులైనా లేదా ప్రధానమంత్రులైనా ఆ ఒదిగుండే తనం నాయకుల్లో కొండ మీద చూడలేకపోయాం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం గారు, కొవ్వు ఎక్కువైనప్పుడు దేవుడు కరిగిస్తాడని చెప్పారు. వీళ్ళకందరికీ కొవ్వు ఎక్కువైపోయి దేవుడు కరిగిచ్చేసాడు. అసలు మాకు ఇంకొక పెద్ద అనుమానం ఉంది. ఇప్పుడు స్వామివారి నగలు ఏమైనా మళ్ళీ డూప్లికేట్ చేసేసి ఒరిజినల్ నగలు కరిగిచ్చారనేది కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆడ ఉండింది మొత్తం కూడా మళ్ళీ స్వామివారి నగలన్నీ చూసి వెరిఫై చేసి బంగారా నకిలీ అని కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొత్తం కీస్ అంతా అధర్మారెడ్డి చేతుల్లో ఉన్నాయి. సో వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు ఇంటికి తీసుకుపోయేసి డూప్లికేట్ చేసి పెడితే ఎప్పుడుకో ఒక్కసారి కానీ అనుకుంటాను. ఐ డోంట్ థింక్ అంటే నేను కూడా స్వామివారి భక్తురాలుగా చెప్తున్నానండి, అంత దాకా వెళ్ళాలి అనుకుంటే అంత ఈజీ అయితే కాదు. శ్రీనివాసానంద స్వామి నేను ఏమంటానంటే వీళ్ళు లెక్క కడతారు అన్నమాట, కడతారు. బట్ అవి గోల్డా కాదని చూడరు కదా, అవి కూడా ఒకసారి వెరిఫై చేయమంటున్నావు. దేనికైనా మంచిది, ఖచ్చితంగా దానికి కూడా తెగబడి ఉంటారు అనేది ఒక అనుమానం. ఎందుకంటే అక్కడుండే పరిస్థితులు చూసి దాన్ని బట్టి చెప్తున్నా నేను. అక్కడ జరిగిన పరిస్థితులు, జరిగిన వాస్తవాలు ఈ విధంగా ఉన్నప్పుడు ఇది కూడా ఎందుకు జరగకూడదు?
అనేది పాయింట్. సో ఇట్ ఈస్ బెటర్ టు బి సేఫ్ దెన్ సారీ అంట. ఇట్ ఈస్ బెటర్ టు బి సేఫ్ దెన్ సారీ. అవునవును, బెటర్, మన కరెక్ట్. జాగ్రత్తలో బట్ ఆ రిపోర్ట్ తీసుకోవాలి ఎంతమంది, Yes, ఆ రిపోర్టు. ఎందుకంటే భక్తులు విరాళాలుగా ఇచ్చేవి శ్రీకృష్ణదేవరాయల సమయం నుంచి కూడా స్వామివారికి చేయించిన బంగారం అలా ఉంది. ఇంకా ఇంకా అనేక సేవా కార్యక్రమాలకి వాడడానికి వీటికి చేస్తారు కానీ బట్ ఏదైనా ఆ ప్రాశస్త్యమే తగ్గింది. ఇక చైర్మన్ పదవి విషయంలో ఎలా అంటే ఇవన్నీ బయటకు రావాలంటే చైర్మన్ పదవి కీలకం, ఈఓ పదవి కీలకం. ఎక్కడ పట్టుకున్న ఆనం గారు ఇప్పుడు మీరు వెళ్ళి మీ పార్టీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు జనసేన మీ కూటమి ప్రభుత్వం వెళ్ళి పని చేసుకోవడం ఒక ఎత్తు అయితే గతంలో జరిగిన అవకతవకల లిస్టు తీయడం ఒక ఎత్తు, దానికే ఎక్కువ సమయం కేటాయించాల్సిన పరిస్థితి ఉన్నట్టుంది. టీటీడీలో కూడా ఇలాంటివి బయటకు వస్తే ఎంత కొండంత అవకతవకలు బయటకు వచ్చేలా ఉన్నట్టున్నాయి. అసలు కానీ సీరియస్ గా కానీ నిజంగా శ్యామలరావు గారు ఐ థింక్ నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఒక 4-5 days 1 week లో ఒక కమిటీ వేస్తున్నారు సీనియర్ మోస్ట్ పీపుల్ తో. ఆ కమిటీ వచ్చి తిరుమలలో మొత్తం ఏం జరిగింది ఏందనేది వాళ్ళంతా చూసి బాబు గారికి రిపోర్ట్ ఇస్తారనేది మాకు ఉన్న సమాచారం. ఎస్, అది ఈ రోజు కావచ్చు, మేబీ 1, బట్ డెఫినెట్ గా తెలుగుదేశం ప్రభుత్వం కమిటీ వేయడం గ్యారంటీ. దీనికి తోడు ఆనం రామనారాయణ రెడ్డి రావడం కూడా, ఆయన కూడా స్వామివారి భక్తుడే, దేవాదాయ, అది కూడా మంచి పరిణామం. సో హోప్ఫుల్లీ వీళ్ళందరూ ఈ రాజకీయ ప్రమేయం లేకుండా స్వామివారికి న్యాయం చేస్తే స్వామివారు వీళ్ళకి 100% న్యాయం చేస్తాడు, ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తాడు, రైతులకి అందరికి కూడా. ఆయన్ని మనం బాగా చూసుకుంటే ఆయన మనం 10 ఇంకా ఎక్కువ మమ్మల్ని చూస్తాడు అనేది మా అందరి నమ్మకం. ఆనంద్ గారు, నెల్లూరులో తిరుపతికి పక్కనే నెల్లూరు ఆనం కుటుంబానికి దేవాదాయ శాఖ రావడం, మీరు ఆనం వెంకటరమణారెడ్డి గారు వెంకటేశ్వర స్వామికి పరమ భక్తులు మీరు, లైక్ కాబట్టి మీ అందరి సంరక్షణలో లేదంటే రేపు మీ అందరికి ఏమైనా బాధ్యతలు అక్కడ ఇచ్చి ఏమంటారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఏమైనా చేసే అవకాశాలు ఉంటాయి అనుకుంటున్నారా స్వామి? ఎందుకంటే నెల్లూరుకి ఒక రకంగా ఆయన ఇటు ఆ ప్రాంతం అంతా ఆయనే కదా, రాయలసీమ అంతా వెంకటేశ్వర స్వామి వారిది. ఆయన మాకు వెలువెలుపు ఆయన. సో నేనే ఒక్కటే మేడం, ఇక్కడ కక్ష అది కాదు, ఇంకొకసారి ఇటువంటి జరిగేదానికి వీలు లేకుండా యాక్షన్ తీసుకుంటే నెక్స్ట్ ఏ ఆఫీసర్ వచ్చినా అక్కడ భయపడతాడు అనేది ఒక కాన్సెప్ట్. మనం బాబు గారు కూడా పాలిటిక్స్ అపార్ట్, పార్టీలు వస్తుంటాయి, పార్టీలు పోతుంటాయి, ముఖ్యమంత్రులు వస్తుంటారు, కానీ తిరుమలలో నో చేంజ్. అసలు ఒక పార్టీ మారినట్టు ఫీలింగ్ కూడా రాకూడదు పైకి పోతే. ఆ కైండ్ ఆఫ్ కల్చర్ మనం తీసుకురావాలి తిరుమలలో. అప్పుడే ఈ రాజకీయాలకు అతీతంగా అన్ని నడుస్తాయి. సో తిరుమల ఇస్ ఆఫ్ లిమిట్స్ టు పాలిటిషియన్స్ అండ్ పాలిటిక్స్ అనేది ఫస్ట్ పాయింట్. అది మనం 100% దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. అండ్ ఐఎమ్ షూర్, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వెంకటేశ్వర స్వామి ఇలవెలుపు, ఆయన ఆ వాళ్ళ నారా అండ్ నందమూరి 2 కుటుంబాలకి అన్న జనసేన కూడా అపారమైన నమ్మకం వెంకటేశ్వర స్వామి మీద. జనసేన నాయకులు బీజేపీ వాళ్ళ గురించి అసలు, సో ఫర్గెట్ పార్టీస్ అండ్ ఇండివిజువల్, అసలు వాళ్ళ గురించి అసలు వద్దు. నేనేమంటానంటే అక్కడ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయకపోతే మళ్ళీ ఇటువంటి జరిగే ఛాన్స్ లేకుండా దాన్ని పక్కాగా ఇక్కడ తోక ఆడిస్తే తోక కోస్తాము అనే విధంగా, అంటే కొంచెం క్రూడ్ గా చెప్తున్న జనాలకు అర్థమయ్యేదానికి అనే విధంగా చర్యలు ఉండాలి అనేది. ఏదైనా రాజకీయం చేసుకోండి కానీ దేవుడి జోలికి వెళితే మాత్రం ఊరుకునేది లేదు, రావద్దు. సింపుల్ స్ట్రైట్. దేవుళ్ళు దేవాలయాల జోలికి మాత్రం వెళ్ళొద్దు అంటారు స్వామి, మీరేమంటారు? మీరు రాజకీయం బయట చేసుకోండి, ఇబ్బందే లేదు. సో మొత్తంగా ఈ లెక్కలు బయటకు వస్తే వీళ్ళందరికీ శిక్ష పడే అవకాశాలు ఉంటాయా, పడతాయంటారా? తప్పనిసరిగా అమ్మా, ఏదైతే మనం కోరుతున్నామో మళ్ళీ ఆ తిరుమల పవిత్రత, ఆ తిరుమల ప్రాశస్యం, వెంకటేశ్వర స్వామి తాలూకా వైభవం మళ్ళీ ఇనుమడింపజేయాలి. ఆ పూర్వ వైభవం మళ్ళీ హిందుత్వానికి, స్వామి భక్తులకి కూడా తిరుమల వెళ్ళగానే పూర్వ వైభవాన్ని మళ్ళీ అందరూ కూడా ఆ అనుభూతిని పొందాలని తప్పనిసరిగా కోట్లాది మంది కోరుతున్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఏదైతే స్వామికి అపచారాలు జరిగాయో, ఒక తిరుమల క్షేత్రముతో పాటుగా
ఈ రాష్ట్రంలో వందలాది ఆలయాల మీద దాడులు జరిగాయి. అంతర్వేదిలో రథాన్ని దగ్ధం చేశారు. అలాగే మన నెల్లూరు జిల్లాలో కొండ్రపిట్రకుంట వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అక్కడ రథాన్ని తగలబెట్టేశారు. అలాగే విజయవాడ వెండి సింహాల అమ్మవారి వెండి సింహాలను మాయం చేశారు. అలాగే రామతీర్థంలో రాముడి శిరస్ఛేదనం చేశారు. వీటిని మీద ఎవడు ఒక్కరిని కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరిని పట్టుకున్నట్టు ఒక్కరిని కూడా పట్టుకునే పరిస్థితి లేదు. పిచ్చి వాళ్ళు చేశారని, మతి సిమ్మితం లేని చేశారని హిందువులు పిచ్చి వాళ్ళు చేశారు. దీని మీద కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఈ ఆలయాల మీద ఎక్కడెక్కడ దాడులు చేశారు, జరిగాయి, దీని వెనకుండే సూత్రధారులు ఎవరు, ఎందుకు ఈ ప్రభుత్వం కనీసం దాని మీద స్పందించలేదు? అవును, ఆ కేసులన్నీ కూడా మళ్ళీ తిరిగి ఒకసారి మళ్ళీ పునఃపరిశీలన చేయాలమ్మా. లేకపోతే ఎన్ని ఆలయాల మీద కాదండి, దేవుళ్ళని అడ్డం పెట్టుకొని దర్శనాల టికెట్లు అమ్ముకొని ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు ఇలాంటి ఘాతకాలకు దిగడం ఏంటి? అదేవిధంగా ఈరోజు మత మార్పిడులు ఈ 5 ఏళ్లలో జరిగిన పరిస్థితులు ఏంటి? దేవాలయాలని ఔన్నత్యాన్ని తగ్గిస్తూ గేమ్ ఆడుకోవచ్చు అనే దానికి దిగడం ఏంటి? సో మీరు అన్నట్టు చాలా లెక్కలు తేలాలి. చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు ఎజెండా ఒక క్రైస్తవ ఇతర మతస్థులు ముఖ్యమంత్రులకు ఇస్తే హిందువుల దుస్థితి ఎలా ఉంటుందో, దేవాలయాలు ఎంతగా దిగజారించేస్తారో ప్రత్యక్ష తార్కాణం జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికైనా హిందువులకు బుద్ధి వచ్చి హిందువుల నాయకులు ఎంచితే హిందూ ఆలయాలు బాగుపడతాయి. లేకపోతే మనం చూసి ఒకసారి ఆ సీదిరి అప్పలరాజు మంత్రిగా ఉండేటప్పుడు శ్రీకాకుళం జిల్లా ఆయన 160 మందిని తీసుకువెళ్ళిపోయాడు దర్శనానికి. అవునవును, ఆయన కార్యకర్తల్ని. ఎక్కడైనా తిరుమల ఒక నాయకుడు వెనక అంటే మా ఇష్టం ఆయన వెనక మొత్తం తీసుకుపోయాడు, ఏదో పాదయాత్ర చేసేటట్టుగా. అంటే ఇలాగ చాలా మంది అక్కడ ఉండేటువంటి ఆ స్వామివారి తాలూకా చాలా నొప్పి కలిగించారు, హిందువులు బాధ పెట్టారు. అలాగే అనేక రకాలైన అకృత్యాలు కూడా చేశారు. దాని మీద మనం కరుణాకర్ రెడ్డిని పెట్టుకుంటే కరుణాకర్ రెడ్డి ఆయన వాళ్ళ అమ్మాయినేమో క్రైస్తవ సాంప్రదాయంతో వివాహం చేశాడు. పోనా వాళ్ళ అమ్మాయి ఇంకెక్కడో చేస్తే అది వేరు. ఆ అత్తవారింట్లో జరిగింది, వాళ్ళ ఇష్టానుసారంగా చేసుకున్నారు, నాకేంటి సంబంధం అనొచ్చు. ఈయన దగ్గరుండి క్రైస్తవ సాంప్రదాయంతో వివాహం చేసి పంపించాడు. ఇలాంటి వ్యక్తికి టీటీడీ చైర్మన్ అప్పచెప్పడం ఏంటమ్మా? గతంలో దేవుడు లేడని ఎన్నో సందర్భాల్లో ఈయన మీటింగ్ లో ఆయన మాట్లాడినటువంటి వీడియోస్ ఉన్నాయి. అంటే ఇలాంటి వ్యక్తులుగా జగన్మోహన్ రెడ్డి కట్టపెడతాడు. అంటే ఇలాంటి వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం లేని వాళ్ళకి, భయము భక్తి లేని వాళ్ళు పెడితే అక్కడ ఏ నిధులైనా లాగేయవచ్చు. వాళ్ళకి భయం ఉండదు కాబట్టి అక్కడ వాళ్ళే అన్యాయాలు అక్రమాలైనా చేస్తారు. ఎందుకు? వాళ్ళకి భయభక్తులు లేవు కాబట్టి. అలాంటి ఈవోలని, అలాంటి చైర్మన్లని, అలాంటి పనికిమాలిన ట్రస్ట్ బోర్డు లెక్కర డానుల్ని, శరత్చంద్రారెడ్డి ఢిల్లీ లెక్కర్ స్కామ్ లో ఆయన ప్రధాన నిందితుడు కదా. సో ఇలాంటి వాళ్ళు కాకుండా ఆచి తూచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని కూడా నియమించాల్సిన పరిస్థితి ఉంటుందేమో. ఆనం వెంకటరమణారెడ్డి గారి విషయంలో అంటే నాకు తెలుసు కాబట్టి ఆయన పరమ వెంకటేశ్వర స్వామి భక్తులు. అలాంటి అంటే రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా భక్తి భావం ఉన్నవాళ్ళు మీలాంటి స్వామీజీలు దాన్ని ఒక హిందూ ధార్మికతని ముందుకు నడిపించేవాళ్ళు, ఇలాంటి కొంత ఔన్నత్యం కలిగిన వాళ్ళని మాత్రం టీటీడీలో కేటాయిస్తే ఇన్నాళ్ళు జరిగిన నష్టం జరగకుండా స్వామివారి అందరి భక్తులకి అందరికీ చూడ్డానికి, అలాగే తిరుమల ఔన్నత్యం దిశలా స్వామివారిది ఎవరూ పెంచాల్సిన అవసరం లేదు, తగ్గించకుండా ఉంటే చాలు. తగ్గించినంత మాత్రాన కూడా తగ్గదు. ఎక్కడున్నా ఏమాత్రమైనా చాలామంది భక్తులు ఈ ప్రభుత్వం దిగిపోయే వరకు మేము తిరుమల వెళ్ళం కూడా అని కూడా మొక్కుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నిజానికి మీరా? ఓకే, అవునా? చాలామంది మేము కాల్స్ తీసుకుంటూ ఉంటాం కదా, చాలామంది చెప్పారు అంటే అక్కడికి వెళితే ఇది తగ్గించేశారు స్వామివారిదని. ఎక్కడ గోవిందనామం లేకపోవడం ఏంటండి? అసలు లడ్డు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే స్వామివారే వచ్చారా అన్నంత పరిమళం వస్తుంది ఇల్లంతా. ఈరోజు లడ్డు ఇది కూడా తగ్గిపోయింది. కాబట్టి చూద్దామండి ఎలాంటి ప్రక్షాళన జరగబోతుంది, ఎలాంటి నిజాలు బయటికి రాబోతున్నాయి, ఎవరెవరి లెక్కలు తేలబోతున్నాయి. థ్యాంక్ యూ అండి వెంకటరమణారెడ్డి గారు, శ్రీనివాసానంద స్వామి, ఇద్దరికి ధన్యవాదాలండి.